హలో ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ చాలా మందికి యూస్ఫుల్ అండి. ఎవరికి యూస్ఫుల్ అని చెప్తాను. చాలా మంది మనము ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్‌లో చాలా రకాల కామెంట్స్ పెడుతూ ఉంటారు. లైక్ ప్రైజ్ అని, ఇప్పుడు ల్యాప్‌టాప్స్ ఉందనుకోండి ప్రైజ్ అని పెడతారు. డిఫరెంట్. సో, దానికోసం మనం థర్డ్ పార్టీ వెబ్‌సైట్ చాలా యూజ్ చేస్తాం. ప్రతి దానికి మనము పెట్టిన వెంటనే రిప్లై అనేది వెళ్తూ ఉంటది. దీనికి మనము చాలా థర్డ్ పార్టీ వెబ్‌సైట్ యూజ్ చేస్తాం. ఎలాంటి థర్డ్ పార్టీ వెబ్‌సైట్ లేకుండా మన ప్రతి కామెంట్‌కి రిప్లై ఇవ్వచ్చు. ఏ విధంగా? నేను చెప్తా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్‌గా ఫ్రీ అండి. అంటే చార్జెస్ లేదు. గూగులే మనకు ఎట్లా అయితే మనకు డిఫరెంట్ వేస్ ఉన్నాయో, అలాగే ఫేస్‌బుక్‌లో ఇది ఏది కాదు కంప్లీట్ చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నట్టయితే, ఇక్కడ నేను బుక్ యువర్ ప్రాపర్టీ తీసుకుంటున్నానండి. ప్రతి వాళ్ళు నాకు ప్రాపర్టీ తగ్గట్టుగా ప్రైస్ అడుగుతారు. అయినప్పుడు నేను ప్రైస్ చెప్పాలి. దానికోసం మీరు వెళ్ళాల్సిందల్లా, ఇప్పుడు ఎవరైనా మనకు ఇప్పుడు ఇదేం చేస్తున్నాను, ఇప్పుడు నేను ప్రైస్ అని ఇక్కడ పెడితే నాకు రిప్లై రాదు. ఎప్పుడైతే రిప్లై పెట్టినామంటే నాకు రిప్లై రావాలి. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇక్కడ నేను సపోజ్‌గా ప్రైస్ అని పెట్టా. నాకేం రిప్లై రాలేదు. ఎలా మనం ప్రైస్ అని పెట్టిన, హాయ్ అని పెట్టిన రిప్లై ఎలా రావాలి? దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్‌బుక్ బిజినెస్ సూట్ ఓపెన్ చేయండి. ఇది ప్రతి కామెంట్‌కి ఇది ఆటో రిప్లై అదే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మనం చాలా తాత్పర్యాలు యూజ్ చేసామండి. దాంట్లో రివోక్ ఉంటుంది. ఇట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఒక యాప్ తగ్గట్టుగా మనము కస్టమైజ్ చేసుకొని ఆటో రిప్లై ఇవ్వడం అన్నట్టు. బట్ అలాంటిది ఏం లేకుండా సింపుల్‌గా ఆటో రిప్లై ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి తగ్గట్టు మనము ఇది ఫేస్‌బుక్ బిజినెస్ సూట్. business.facebook.com/latest/post మనం ఏదైతే ఉందో అక్కడ వస్తది. హోమ్ అంటే హోమ్ వస్తది. మనకి ఏ ఆప్షన్ అయితే మనకు కావాలంటే ఆ ఆప్షన్‌కి వచ్చేస్తది. ఇది యూఆర్ఎల్ గుర్తుపెట్టుకోండి. business.facebook.com/latest స్లాష్ హోమ్ అన్నా కూడా హోమ్ వచ్చేస్తది. ఓకే. ఇక్కడ మీరు ఇన్‌బాక్స్ క్లిక్ చేసుకోండి. మంచిగానండి. ఇన్‌బాక్స్ క్లిక్ చేసుకోండి. ఇన్‌బాక్స్ క్లిక్ చేశాక మీకిక్కడ ఆటోమేషన్ ఉంటుంది. అవే ఉంటుంది. ఇవన్నీ ఉంటుంది. ఈ ఆటోమేషన్‌లో ఇప్పుడు చూడండి. ఇవన్నీ మనకున్న ఆటోమేషన్స్. ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ గాని, ఫేస్‌బుక్ కామెంట్ గాని, ఇప్పుడు ఇవన్నీ మనము యాక్సెస్ ఇవ్వాలన్నట్టు. సో, దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆటోమేషన్. ఇప్పుడు దీంట్లో సెటప్ ఆటోమేషన్. ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు ఆటో రిప్లై. ఇప్పుడు దీంట్లో మన నంబర్ ఆఫ్ ఆప్షన్ ఉంటది. గో టు హోమ్. దీంట్లో క్రియేట్ ఆటోమేషన్ అన్నప్పుడు మీకు ఇక్కడ చూడండి. ఇదంతా మీకు క్రియేట్ ఆటోమేషన్. ఇది కంప్లీట్‌గా మీకున్న క్రియేట్ ఆటోమేషన్. ఇప్పుడు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ వచ్చి గుర్తుపెట్టుకోండి. కామెంట్ టు మెసేజ్. ట్రై ఇట్. ఇక్కడ మీరు ఏదైతే పెట్టారో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్స్ ఇక్కడ పెట్టుకోవాలి. ప్రైస్, హాయ్, లొకేషన్, ఇట్ ఈస్ అవైలబుల్. ఇట్లా ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇక్కడొచ్చాక మనము ఒక ఇన్షియల్ ఇస్తాం. హాయ్, ప్లీజ్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ పెట్టేసుకొని, ఇక్కడ మనము మొబైల్ నంబర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చాక విజిట్. ఇక్కడ విజిట్‌లో మనం వెబ్‌సైట్ లింక్ ఇవ్వచ్చు. వెబ్‌సైట్ లింక్‌లో ఇక్కడ మీరు ప్రాపర్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చిన లింక్ ఇవ్వచ్చు. ఏదైనా ఇవ్వచ్చు. ఆ లింక్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెట్ చేసుకోవాలండి. మీరు ఇన్ఫర్మేషన్‌లో కంపల్సరీ సెట్ చేసుకున్నాక, ఇక్కడి నుంచి మీకు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు కంప్లీట్‌గా అవుతాయన్నట్టు. సో, ఇది అయిపోయిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సేవ్ చేంజెస్ కొట్టండి. ఇప్పుడు సేవ్ చేంజెస్ కొట్టిన తర్వాత మీరు ఒక్కసారి ఇది సేవ్ చేంజెస్ అయిపోయిన తర్వాత రిఫ్రెష్ చేసుకోండి. ఈ ప్రతి కామెంట్‌లో మనం 10 కీవర్డ్స్ యూజ్ చేసుకోవచ్చండి. ప్రైస్, హాయ్, లొకేషన్ డిపెండ్ ఆన్ మీ యొక్క ఆప్షన్ అన్నట్టు. ఇప్పుడు అది రాగానే ఇప్పుడు మనం చూసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు నాది అయిపోయింది కామెంట్‌లో. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికెళ్ళి బుక్ యువర్ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తున్నాను. బుక్ యువర్ ప్రాపర్టీస్. మీరు ఫాలో చేసినా, చేయకపోయినా దాన్ని బట్టి మీకుంటుందండి. ఇక్కడొచ్చాక నేను ఇచ్చే ఆప్షన్ ప్రైస్.
ఎప్పుడైతే నేను ఈ ప్రైజ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తానో మొబైల్ ద్వారా, సో ఇది ఆటో రిప్లై మనకు క్రియేట్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఆటో రిప్లై మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి? మన మెసేజ్‌లో మనకు ఆటోమేటిక్‌గా రిప్లై అనేది వచ్చేస్తన్నట్టు. ఎక్కడైతే మనకు జనరల్ ఉందో, ఎక్కడైతే మనకు ఈ ఆప్షన్ ఉంటుందో అక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇమ్మీడియేట్‌గా మనకేందంటే ఆ రిప్లై అనేది మనకి ఇక్కడ వచ్చేస్తన్నట్టు. ఇక్కడ మనము కంప్లీట్‌గా చెక్ చేసుకోవాలి. వెయిట్ ఫర్ సెకండ్. చూడండి ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకు డీటెయిల్స్ వస్తాయండి ఇలా. మనకు కంప్లీట్‌గా ఎవరైతే మనము ఏదైతే క్లిక్ చేస్తామో, ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఆటోమేటిక్‌గా వస్తుందండి. సో, ఇది కంప్లీట్‌గా ఏంటంటే ఏదైతే మనము ప్రైజ్ క్లిక్ చేసామో, అప్పుడు ఆటోమేటిక్‌గా రిప్లై అనేది ఇచ్చేస్తుందన్నట్టు. దీనికోసం ఎలాంటి టూల్ అవసరం లేదండి. ఇది మనం కామెంట్ చేసిన వెంటనే మనకు ఈ టూల్ అనేది యాక్సెస్ స్టార్ట్ అయిపోతది. సో, ఎన్ని సార్లు మీరు కామెంట్ చేసినా గాని మీకు ఆటోమేటిక్‌గా రిప్లై అనేది వచ్చేస్తుందండి. సో, ఈ విధంగా మీరు ఎలాంటి థర్డ్ పార్టీ టూల్ యూజ్ చేసుకోకుండా ఎవరైనా గనుక మనకు కామెంట్ చేస్తే ఆటోమేటిక్ రిప్లై అనేది ఎనేబుల్ చేసుకోవచ్చండి. సో, ఇది ఇందులో మనకు మల్టిపుల్ ఆప్షన్ ఉంటే గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రైజ్ అని, హాయ్ అని ఎట్లా టైప్ చేసినా గాని మనకొచ్చే విధంగా మనం కామెంట్ అనేది సెట్ జేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకి ఫోను నంబర్, మన వెబ్‌సైట్ అడ్రెస్ అనేది వెళ్తుందన్నట్టు. సో, ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కోసం మీరు ఫాలో అవ్వాల్సింది డిస్ట్రాక్ట్ ఛానెల్ అండి. మీకెలాంటి క్వెషన్స్ ఉన్నా జస్ట్ నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను కంప్లీట్‌గా మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా నా క్వెషన్‌ని కామెంట్ జేయండి. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ జేయండి. డెఫినిట్‌గా మీకు వీడియో రికార్డ్ చేసి నేను మీకు అప్‌లోడ్ చేయడం జరుగుతుందండి. డోంట్ ఫర్‌గెట్ టు లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ ఛానెల్. థాంక్ యూ సో మచ్.